जनरेशन करता है, वो समझा देता है जनरेशन कैसा होता है। कोई एनएफटी ट्रेडिंग के नाम पे, कोई क्रिप्टो के नाम पे, कोई कॉइन के नाम पे, कोई ब्लॉकचेन के नाम पे, कोई आर्बिट्रेज ट्रेडिंग के नाम पे, कोई बोर्ड के नाम पे। రకరకాల క్రిప్టోలో ఎన్ఎఫ్టీ అని వచ్చింది కొత్తది. ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు లాభం వస్తుంది పర్సెంటేజ్. ఇట్లా క్రిప్టో బేస్ పైన డిపాజిట్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఆదాయం ఎవరికైతే క్రియేట్ ఉన్నారో వాళ్ళకి వచ్చిందే బంద్ చేస్తారు వెళ్ళిపోవడం. ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాం. కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా అంటే అతి తక్కువ డబ్బుతో మనం రైన్ బిఎంపీలో ఉన్నాం కాబట్టి సంపాదించుకునే అవకాశం ఉందని సార్ చెప్తాం. स्कैम इक्वल टू जनरेशन इक्वल टू वुमेन वर्किंग इक्वल टू इन्वेस्टमेंट इक्वल टू रिस्क। जितनी भी कंपनियां आती हैं, जब जब प्लान दिखाया जाता है तो क्या कहा जाता है, जितना बड़ा रिस्क उतना बड़ा कमाई। ఎంత రిస్క్ తీసుకుంటారో అంత పెద్ద ఆదాయం వస్తుందని చెప్తాం. ऑलवेज यू से ना, जितना बड़ा रिस्क लोगे उतना बड़ा कमाई होएगा। रिस्क नहीं लोगे पैसा नहीं कमाओगे। రిస్క్ తీసుకుంటే డబ్బు వస్తుంది అంటున్నాం ప్రతి కంపెనీలో. అదే इन कंपनियों में रिस्क वाला वर्ड बोलता है कोई क्या? बोलता है क्या कोई क्या? రిస్క్ ఉందని ఆ కంపెనీలో చెప్తున్నాం మనం. బిజినెస్ కానీ, ఆమె కానీ, ఎఫ్ఎల్పి కానీ, హెర్బల్ లైఫ్ కానీ రిస్క్ ఉందని ఎవరికైనా చెప్తున్నాం. रिस्क लेना डूबने वाली कंपनी का डायलॉग है ये, रिस्क लोगे तो पैसा कमाओगे। तो जिस कंपनी में रिस्क बोले समझ जाओ कि भैया रिस्क है, रिस्क नहीं, डूबने की गारंटी है। దేంట్లో అయితే రిస్క్ ఉందని చెప్పి మనం డబ్బు పెడతామో ఆడ మునిగిపోయి నాలో ఖచ్చితంగా మనం డబ్బు పెడతామని చెప్తాం. कुछ कंपनियों में कहता है कि सर नॉनवर्किंग है, जनरेशन है, कि हम यहाँ पैसा जनरेट करते हैं, ट्रेडिंग करते हैं। जनरेशन कुछ होता है, పెట్టుబడి పెట్టండి, జనరేట్ చేసేసంటే ట్రేడింగ్ చేసేసి మీకు లాభాలు ఇచ్చేస్తామని చెప్పేసి కొన్ని కంపెనీలు వస్తున్నాయి. अगर महीने का 5% भी जनरेट हो पाता, मंथली 5% जनरेट भी गारंटेड होता, तो रिजर्व बैंक को फिर सारा पैसा किधर रखता? రిజర్వ్ బ్యాంక్ ఇండియా ఇట్లా జనరేట్ చేసే వాళ్ళు డబ్బులు అంతా తీసుకుని బ్యాంకే పెట్టచ్చు కదా. జనాలు పెట్టేందుకు బ్యాంకు కావాల్సిన రొటేషన్ కదా డబ్బు. మనం బ్యాంక్ ఎంత ఇస్తారు రొటేషన్, రూల్ ఇస్తారు కదా. తను కూడా బ్యాంక్ సంపాదించాలంటే మనకి ఇచ్చే వాళ్ళు ఆడబెడితే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ట్రేడింగ్ లో పెట్టి సంపాదించిస్తామని దగ్గర మన దగ్గర కంపెనీలు వస్తున్నాయి కదా. ఆ కంపెనీలు రిజర్వ్ బ్యాంక్ పెట్టకుండా ఆయన కళ్ళు మూసుకొని ఎందుకు ఉంది అంటున్నారు. अंबानी, अडानी, टाटा, बिरला का 200 करोड़ 500 करोड़ किधर रहता? इधर जनरेशन में ना। ये लोग जनरेशन करता है या बिजनेस करता है? అంబానీ వీళ్ళు టాటా వీళ్ళందరూ బిజినెస్ చేస్తున్నారా, జనరేషన్ చేస్తున్నారా? ట్రేడింగ్ లో బిజినెస్ చేస్తున్నారు కదా. మన ద్వారా అందరి ద్వారా బిజినెస్ చేస్తున్నారు. यस, यानी जनरेशन ट्रेडिंग एक धोखा है। आजकल एक कहानी और चल गया, सर अपना पैसा अपने अकाउंट में रखो, फाइनेंस में, फिनटेक में, वो ट्रेडिंग करेगा, वो तो महीने का 5-10% निकाल के देगा। वो निकाल के नहीं देता, वो बेवकूफ बनाता है। మన డబ్బు మన వ్యాలెట్ లో ఏదైతే ఫైనాన్స్ ఉందో మన వ్యాలెట్ లో పెట్టుకుంటే బోట్ అనేది వచ్చేసి ట్రేడ్ చేసి మీకు లాభం ఇస్తుంది, మీ డబ్బు మీ దగ్గరనే ఉంటుంది మీ వ్యాలెట్ లో అని చెప్పేసి భ్రమ పెట్టి కొన్ని కంపెనీలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. कुल मिला के एक चीज याद रख लीजिएगा, दुनिया में एक ही प्लान बंद नहीं